ఓజీ సినిమా విషయంలో ఎవ్వరు అడొచ్చినా కూడా తగ్గేదే లేదు అంటూ ఇప్పుడు ఓజీ సినిమా మీద మాత్రం మేకర్స్ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందనే విషయం గురించా, లేకపోతే ఈ సినిమాకి పోటీగా వేరే సినిమాలు వస్తున్నాయని గురించా, మరి దేని గురించి? సో ఖచ్చితంగా సెప్టెంబర్ 25 ఎట్టి పరిస్థితుల్లో ఓజీ అనే సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పి మేకర్స్ చాలా ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నారు. అయితే అది దసరా సీజన్ వస్తుందా చూసుకుంటే కనుక, సో అక్టోబర్ 2వ తారీఖు ఏమో పండగ వచ్చింది, మెయిన్ దసరా పండుగ. సో అది ఏం చేసుకుని సెప్టెంబర్ 25 నుంచి పండగ హాలిడేస్ అయ్యే వరకు కూడా సినిమాని చూస్తారు ఫ్యామిలీస్ అని ఎవరన్నా అనే ఒక ఎయిమ్తో అన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. సో మనకి సంక్రాంతి ఫెస్టివల్ ఎట్లాగో దసరాకు కూడా అట్లానే మంచిగా సినిమాలు చూస్తారు. సో సంక్రాంతి అంతా కాకపోయినా దసరాకు వచ్చిన పండగలా చేసుకుంటారు కాబట్టి, సో మధ్యలో వీకెండ్ వస్తుంది, పండగ వస్తుంది, ఇన్ని ఉన్నాయి కాబట్టి చూసేవాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఓజీ దాన్ని ఇంకా లేట్ చేయకూడదు. అంత పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ కూడా అయిపోయింది. ఇంతకుముందు అంటే సినిమా లేట్ ఎందుకంటే షూటింగ్ అవ్వలేదని, ఇప్పుడు షూటింగ్ కూడా అయిపోయింది. విఎఫ్ఎక్స్ పనులు కూడా దానికి ఏదైతే పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుందో చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. సో దాన్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 25 రిలీజ్ చేసి తీరుతామని ఆ మేకర్స్ క్లారిటీగా ఉన్నారు. ఎవరైతే దాన్ని ఓజీని నిర్మిస్తున్నారో డివివి దానయ్య గారు అనమాట. సో ఖచ్చితంగా సెప్టెంబర్ 25 వస్తే కనుక ఆపోజిట్లో నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్య గారిది అఖండ 2 వస్తుంది. సో ఇది ఎంత హైప్తో వస్తుందో అటువైపు అది కూడా అంతే హైప్తో వస్తుంది. అంటే సేమ్ డేటా రెండు సినిమాలు. అది వాళ్ళు కూడా నిన్న ఒక పోస్టర్ ఒక బజరంగి భాయిజాన్లో చిన్న పాపని ఫోటో వదిలారు. ఆ పాప ఇప్పుడు పెద్ద అయింది, ఈ సినిమాలో నటిస్తుందంట. సో ఆ పాపని ఫోటో పెట్టి అక్కడ కూడా డేట్ లాక్ చేశారు అనమాట, 25 సెప్టెంబర్ అని. సో ఖచ్చితంగా అది కూడా ఆ రోజునే వస్తుంది. సో ఒకవేళ రెండు ఒకే రోజు వస్తే కనుక ఎట్లా ఉంటుందంటే థియేటర్ల దగ్గర సమస్య వస్తుంది. సో ఈ రోజున అటు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి భారీ ఓపెనింగ్ రావాలన్నా, ఇటు బాలకృష్ణ గారి సినిమాకి భారీ ఓపెనింగ్ రావాలన్నా కూడా థియేటర్లో 100% ఉండాలి. సో అలాంటప్పుడు ఒక రోజు వస్తే అటు నిర్మాతలు ఖచ్చితంగా డే 1 దగ్గర సమస్య వస్తుంది. అదే వాళ్ళు కూర్చుని మాట్లాడుకుని ఒక రోజు 2 రోజుల తేడాతో వదులుకుందామని మాట్లాడుకుంటే కనుక ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ముందుగా వెనక వెళ్ళక తప్పదు. సో ఒకే డేట్ పట్టు కూర్చుంటామంటే ఇక్కడ నిర్మాతలకే లాస్ తప్ప జనాలు ఏదైనా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అంతా ఓజీ చూసుకుంటారు. ఫ్యాన్స్ కూడా ఊరుకోరు. ఇప్పుడు ఓజీ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమి తక్కువ కాదు, ఇక్కడ నందమూరి ఫ్యాన్స్ అంటే బాలయ్య బాబు గారికి ఏమి తక్కువ ఉండదు. సో ఇక్కడ ఈయనకి ఎక్కువ థియేటర్స్ ఇచ్చి వీళ్ళకి ఇవ్వకపోయినా కూడా వీళ్ళు రచ్చ చేస్తారు. సో అక్కడ ఇచ్చి ఇక్కడ ఇవ్వకపోయినా కూడా వీళ్ళు రచ్చ చేస్తారు. సో ఖచ్చితంగా ఫ్యాన్ వర్ అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే అదే నిర్మాతలు ఇద్దరు కూడా అటు వాళ్ళిద్దరు కూడా తగ్గరు. మాకు ఎక్కువ థియేటర్ అంటే మాకు ఎక్కువ థియేటర్ అని వాళ్ళు పోటీ పడుతుంటారు. మన ఏపీటీఎస్లో ఉంది 1500 థియేటర్లు. సో సగం ఇస్తే ఇంకా డే 1 ఎక్కడ తీసుకొస్తారు? సో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతాయి 2 సినిమాలు కూడా. సో అటు నుంచి వచ్చినా కూడా ముందు ఏపీటీఎస్లోనే రికార్డు పెట్టుకోకపోతే అక్కడ నెక్స్ట్ వేరే చోట రికార్డ్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. సో ఖచ్చితంగా ఒక్క డే డిఫరెన్స్తో, అంతకుముందు కూడా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి అట్లా వచ్చాయో ఒక రోజు డిఫరెన్స్తో అట్లా వచ్చినా ఇబ్బంది ఉండదు. సో రెండో రోజు వచ్చే సినిమాకి ఒక 10% తగ్గుతాయి. సో దాన్ని బట్టి హిట్ టాక్ బట్టి ఏ సినిమాకి ఎక్కువ పెంచుకోవాలని నిర్మాతలు ముందు అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇంకా ఆ సీజన్కి అట్లా ఉంటుంది అనమాట. సో ఇంకా ఓజీ కూడా మంచి హైప్తో వస్తుంది. ఒక టీజర్తో అంచనాలు పెంచేశారు. అఖండ 2 కూడా మన ఒక టీజర్తో అసలు భారీ అంచనాలు పెంచేశారు. ఆల్రెడీ అఖండ చూసిన అభిమానులందరికీ తెలుసు, నార్మల్ తెలుగు ఆడియన్స్ కన్నా అది ఎలా ఉండబోతుంది అఖండ 2 అనేది. సో ఈసారి హిందీ ఆడియన్స్ని కూడా మెప్పించడానికి పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు ఖచ్చితంగా. సో శివుడు భక్తి ఇదంతా హిందీ ఆడియన్స్కి బాగా ఈ మధ్యన మన సినిమాలు బాగా ఎక్కుతున్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది గట్టిగా కొడుతుందని నా అంచనా. సో మరి రెండు బాగుంటాయి. దేనికి మళ్ళీ మధ్యలో చిరంజీవి గారికి డేట్ దొరకట్లా. విశ్వంబర కూడా ఆ సెప్టెంబర్ 25కి ప్లాన్ చేస్తున్నారని టాక్ ఉంది. సో మరి ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఈ పాటికే రావాలి, మనం మే 31కో మే 9కో రావాల్సి ఉంది. ఆ డేట్లు కూడా మిస్ చేసుకుని ఆగస్టు కాకుండా ఇంకా అది కూడా మిస్ అయిపోయి సెప్టెంబర్కి వెళ్ళారు అనమాట. సో ఆయన కూడా అదే టైంకి లాక్ చేయాలి, దసరాకే పెట్టాలని అనుకుంటున్నారంట. సో మరి ఎందుకంటే మళ్ళీ ఈ ఇయర్ దాటితే చిరంజీవి గారు నెక్స్ట్ ఇయర్ అనిల్ రావుపూడి గారి సినిమా వచ్చేస్తుంది సంక్రాంతికి. సో ఆ గ్యాప్లోనే చిరంజీవి గారు ఆ 2 సినిమాలను తీసుకొచ్చే ప్రయత్నం, దసరా సంక్రాంతి గ్యాప్లో తీసుకొచ్చే ప్రయత్నం. మరి ఆయన కూడా వచ్చారంటే ముగ్గురికి థియేటర్ల దగ్గర టఫ్ అయిపోతుంది. సో మరి ఆలోచించుకుని ఒక మంత్ ఉంది కాబట్టి ఆ మంత్లో ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? వినాయక చవితి ఫెస్టివల్ ఉంది, దివాళీ ఫెస్టివల్ ఉంది. వీటికి ఫెస్టివల్స్ టార్గెట్ చేసుకుని, లాంగ్ వీకెండ్ టార్గెట్ చేసుకుని సో ఖచ్చితంగా అలా రిలీజ్లు చేసుకుంటే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు వచ్చినా జనం చూస్తారు. పండగ రోజు చూడాలని ఏం లేదు. చిరంజీవి గారిదైనా అంతే, బాలకృష్ణ గారిదైనా అంతే. సో మంచి చూసే రిలీజ్ రోజు అలాగే చూస్తారు కాబట్టి దాంతో పాటుగా లాంగ్ వీకెండ్ ఫెస్టివల్ ఏది కలిసి వస్తుంది మనకి. ఇంకా 2-3 రోజులు సినిమా మంచిగా ఆడాలంటే ఇప్పుడు 3 రోజులు ఖచ్చితంగా ఆడుతుంది ఏ సినిమా ఎట్లాంటి టాక్ వచ్చినా కూడా. అయితే మంచి టాక్ వచ్చినాక ఇంకా లాంగ్ రన్లో ఎట్లా ఆడించుకోవాలని నిర్మాతలు ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళందరూ కూర్చుని ఒక మీటింగ్ పెట్టుకుని ముగ్గురు నిర్మాతలు కూడా ఇట్లా స్టూడెంట్స్, ఒక నిర్మాతకు అబ్జెక్షన్ ఉండొచ్చు, అట్లా ఏదన్నా వాళ్ళు కూర్చుని ఇందులో హీరోలు చేయడానికి ఏం లేదు, జస్ట్ వేసేయమని చెప్తారు. ఆ డేట్ వేసేయండి, నో ప్రాబ్లం, మన వాళ్ళు రెడీ అంటారు. నేను నిర్మాతలకి భారీ టెన్షన్ అనమాట, డే 1 కొట్టడానికైనా లాంగ్ రన్ కొట్టుకోవడానికైనా. సో అన్నీ బాగుంటే అన్నీ కూడా 400 కోట్లు 500 కోట్లు వసూలు చేసే సినిమాలు. సో మరి వీటిని నిర్మాతలు అంత ఈజీగా వదిలేరు. ఖచ్చితంగా జాక్ పాట్ కొట్టే సినిమాలు ఈ 3 కూడా. సో మరి నిర్మాతలు వాటిని ఎట్లా క్యాష్ చేసుకుంటారు, ఎవరికి ప్రమోషన్స్ బాగా చేస్తారు.
సో ఆల్రెడీ ఈ రెండింటికి హైప్ వచ్చింది. మరి విశ్వంబరాకి ఇంకా దానికి ప్రమోషన్లు కానీ అది ఎప్పుడో టేజర్ వదిలేరు, మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇంకో బర్త్డే కూడా వచ్చేసింది అయింది. మరి ఈసారి బర్త్డేకి ఆగస్టు 22కి ఏం ప్లాన్ చేస్తున్నారు? విశ్వంబర నుంచి ట్రైలర్ కానీ ఏమైనా వస్తుందా? రామరామ సాంగ్ వచ్చింది. సో అది బాగానే వినపడుతుంది కానీ ఎక్కడో ఆడియన్స్ని సాటిస్ఫై చేయలేకపోయింది అన్నట్టుంది. సో చూద్దాం ఈ మూడిట్లో ఎవరు కన్విన్స్ అయ్యి ఎవరు తగ్గుతారు, ఎవరు ముందుకు వస్తారు. సో ఒకవేళ 2 సినిమాలు వచ్చినా ఆడియన్స్ ఎలా ఆదరిస్తారు, పోటీ అనేది ఉన్నప్పుడు కూడా ఆడియన్స్ థియేటర్లకు వస్తారు. సో అది మరి పండక్కి ఈ పోటీలో ఎవరు రాణిస్తారు, ఎవరు వెనక్కి తగ్గుతారో చూద్దాం.